బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ ముగ్గురు దేవతలు కలిసి ఇక్కడ లోపల ఏ విధంగా ఉందంటే ఎందుకో తెలీదు, ఇక్కడ కొంచెం భయంగానే ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక విగ్రహం ఉంది, దేవతామూర్తి విగ్రహం. కానీ దీనికి ఒక సగం మాత్రమే ఉంది, ఇంకొక సగం ఏమైందంటే ఇక్కడ గోడపై ఒక లిపి రాసింది. ఈ లిపి ఏ కాలానికి సంబంధించిందంటే ఒక స్వరంగం ఉంది. ఈ స్వరంగంలోనే ఆ జీవి జీవిస్తూ ఉండేది. మీరు చూడొచ్చు ఇక్కడ గుడి చుట్టూరు చూస్తే గుడి టెంపుల్ మీద మనకి ఇటువంటి నెంబర్లు అయితే చాలా కనిపిస్తున్నాయి. కానీ ఈ నెంబర్లు ఎందుకు వేశారంటే ఈ టెంపుల్ నిధుల కోసం తవ్వి ఆ రాళ్లను మొత్తం ఎక్కడ పడేశారంటే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు హిస్టరీ అండ్ మిస్టారికల్ ప్లేస్ కి అయితే నేను విజిట్ చేశాను. ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రోజు మన వీడియోలో దాదాపు 1600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక టెంపుల్ అయితే విజిట్ చేసాం. ఈ టెంపుల్ చాలా ప్రత్యేకత, మన పల్నాడు జిల్లాలో రేర్ పీస్ అన్నమాట. అంటే ఒక అరుదుగా కనిపించే దేవాలయం. ఈ టెంపుల్లో మనం తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. ఈ టెంపుల్ సంబంధించి మీకు చిన్నగా ఒకటి చెప్తాను. బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళు ముగ్గురు కలిసిన శివలింగం అయితే మనకి ఈ టెంపుల్లో ప్రత్యక్షమైనది. మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఎక్కువ సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ వచ్చేసి మనకి తిరుమల దేవస్థానం. ఆ తర్వాత ఇంకేదైనా టెంపుల్ ఉందంటే దాదాపు 1600 సంవత్సరాల చరిత్ర అయితే మనకి ఈ టెంపుల్ కి ఉండటం అయితే జరిగింది. ఎందుకంటే ఇది ఆ కాలంలో బొబ్బా నాగమ్మ అనే ఒక మహిళ కట్టించిందని ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు. ఈ టెంపుల్లో చాలా రహస్యాలు, చాలా మిస్టరీస్, నిధులు కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. నిధుల వల్లే మనకి టెంపుల్ కూడా ఇదిగో ఈ విధంగా అయింది. ఒకసారి చూడండి. అంతేకాకుండా దీంట్లో ఒక నాగసర్పం కాదు, దైవ సర్పం అయితే ఈ టెంపుల్ కి కాపలా ఉండటం అయితే జరుగుతుంది. చాలా మందికి ఇక్కడే తిరుగుతూ కనిపిస్తుంది కూడా. ఇంత చరిత్ర కలిగిన, ఇంత మిస్టరీ ఉన్న ఈ టెంపుల్ ని ఈ రోజు నేనైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూరు అటవీ ప్రాంతంలో మనకి టెంపుల్ ఉండటం అయితే జరుగుతుంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి బొబ్బా నాగమ్మ కట్టించిన గుడి అయినా దీనిని గంగమ్మ తల్లి గుడి అని చెప్పేసి అంటా ఉంటారు. సో చుట్టూరు మనకు ఒక్క విలేజ్ కూడా కనిపించదు, దాదాపు 5 కిలోమీటర్ల వరకు. సో మనకి ఇది పులిపాడు, పొందుగల అనే విలేజ్ మధ్యలో అయితే మనకి ఈ టెంపుల్ ఉండటం అయితే జరుగుతుంది. సో మనకి ఇక్కడికి వెళ్ళాలంటే రోడ్ ఫెసిలిటీ కూడా సరిగా ఉండదు. సో మనకి ఈ విధంగానే మట్టి రోడ్ అయితే మనకి టెంపుల్ వరకు అయితే ఉంటది. సో మనకి ఇక్కడ వెళ్లే దారిలో ఈ టెంపుల్ కి వెళ్ళడానికి మనకి రూట్ మ్యాప్ కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. సో గూగుల్ మ్యాప్లు కూడా ఇక్కడ బాగానే పనిచేస్తా ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి స్ట్రైట్ వెళ్తే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా బొబ్బా నాగమ్మ గుడి అని చెప్పేసి, ఇటు వెళ్తే లెఫ్ట్ వెళ్తే మనకి ఒక టెంపుల్ అయితే ఉంటది. సో మనమైతే ఇప్పుడు స్ట్రైట్ అయితే వెళ్దాం బొబ్బా నాగమ్మ కట్టించిన గుడికి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగామంటే మనకి టెంపుల్ కి వెళ్లే దారిలో ఒక అద్భుతమైన ప్లేస్ అయితే కనిపించింది అనమాట. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ వచ్చేసి. సో చూడండి, జలపాతం లాగా ఉంది ఇక్కడ. సో ఇటు కూడా ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ వచ్చేసి. ఈ టెంపుల్ కి ఏ విధంగా చేరుకోవాలంటే మనకి పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి మనకి పులిపాడు వెళ్లే దారిలో మనకి టెంపుల్ అయితే ఉంటది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి దాచేపల్లి నుంచి పులిపాడికి ఒక రోడ్ అయితే ఉంటది. అక్కడ నుంచి మనకి ఎవరిని అడిగినా దీని అడ్రస్ అయితే చెప్తారనమాట. ఇక్కడికైతే టెంపుల్ కి అయితే రావచ్చు. మనకి టెంపుల్ అయితే మనకి ప్రస్తుతానికి ఇది ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు టెంపుల్ మన ఎంట్రన్స్ లో ఒక బోర్డు అయితే కనిపించింది అనమాట. ఇది అండర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంస్థ కింద అయితే ఉంది. దీనిని త్వరలో అయితే రీకన్స్ట్రక్షన్ చేయడానికి అయితే రెడీ ఉందన్నమాట ఈ టెంపుల్. ఎవరైతే ఈ పూర్వ వైభవాన్ని చూడాలనుకున్నారో త్వరగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉంది. దీని యొక్క చరిత్ర చూసినట్లయితే మనకి మీకు స్టార్టింగ్ లో చెప్పాను బొబ్బా నాగమ్మ అనే ఒక మహిళ కట్టించిందని. సో దీని మీద ఆ చరిత్ర అంతా ఉండేది. ప్రస్తుతానికి ఏం లేదు, కాకపోతే మనకు పైన చూసినట్లయితే బొబ్బా నాగమ్మ అని చెప్పి సో ఆ నేమ్ ఒక్కటే మనకు కనిపిస్తుంది అనమాట హైలైట్ అయ్యి. సో దీని హిస్టరీ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఈ టెంపుల్ చుట్టూరు ఒక ద్వారం అయితే ఉంది. ఆ దైవ సర్పం అనేది ఆ టెంపుల్ చుట్టూ ఆ రంధ్రంలోనే తిరుగుతూ ఉంటది.
ఫస్ట్ అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. సో లోపలికి వెళ్ళి ఆ తర్వాత బయట అయితే చూద్దాం, లోపల కూడా ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. సో చెప్పులైతే మనం బయట విడిచి వెళ్దాం. సో ఒకప్పుడు ఈ టెంపుల్ కట్టించినప్పుడు జలపేశ్వరపురం అని ఈ చుట్టుపక్కల ఒక గ్రామం అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఈ చుట్టుపక్కల దాదాపు 3 కిలోమీటర్ల మేరకు ఒక్క టెంపుల్ కానీ లేదా మనకి ఇల్లు కానీ ఏం లేవన్నమాట. దట్టమైన అడవులు అయితే ఉంది. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల జలపేశ్వర అనే గ్రామం ఉండేది, కానీ ఇప్పుడైతే లేదు. సో మనం లోపలికి వెళ్దాం. ఇంకా ఫ్రెండ్స్, మనం టెంపుల్ లోపలికి వెళ్తుంటే మనకు ఒక విగ్రహం అయితే ఇక్కడ కనిపించింది అనమాట. ఈ విగ్రహం సగానికి అయితే ఉంది, ఇగో ఇటు పక్క లేదనమాట, అటు నుంచే ఉంది. ఈ రాయి అయితే విరిగిపడి ఉంది, చూడొచ్చు మీరు. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, అన్ని పగుళ్ళు అనమాట. ఇవన్నీ ఎప్పుడు పడితే కూడా తెలియదు, జస్ట్ అన్ని ఊగులాడుతున్నట్టు ఉన్నాయి. లోపలికి కూడా భయంగానే వెళ్లాల్సి వస్తుంది. సో మనం లోపలికి వెళ్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ప్రపంచంలో ఎక్కడ ఉండదు బహుశా ఇంత పెద్దటి శివలింగానికి పూజలు జరగకుండా ఈ విధంగా అయితే శివలింగం ఉంది. ఈ శివలింగం కూడా మనకి దైదా వీడియో అయితే మనం చేసాం ఆల్రెడీ. దైదా అమరావతిలో ఉన్న శివలింగం టైపే మనకి శివలింగం కూడా అంత హైట్ లో ఉండడం అయితే జరిగింది. సో మనం లోపలికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, నాకు ఏ వీడియో చేసినప్పుడు కొంచెం భయం అనిపించేది, కానీ ఫస్ట్ టైం భయం వేస్తుంది. ఎందుకంటే ఈ వీడియో చేస్తుంటే అంతా డిఫరెంట్ గా ఉంది, సైలెంట్ గా ఉందన్నమాట ఈ ప్లేస్ అంతా. సో మీరు చూస్తున్నారుగా, ఇదేనమాట శివలింగం. బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ ముగ్గురు కలిపి మనకి ఇక్కడ ఉండటం అయితే జరిగిందని ఇక్కడ చరిత్రకారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ జనాలు కూడా నమ్మకం అదేనమాట. ఈ శివలింగం ఇక్కడ ఉంది. మనకి ఇంకో నంది బొమ్మ కూడా ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. సో చిన్న రాయి అయితే అక్కడ ఉండటం అయితే జరిగింది. ఈ టెంపుల్ అంతా చాలా మిస్టీరియస్ గా ఉందన్నమాట. ఒకసారి మీరు చూడండి. అసలుకి మీరు ఇక్కడ పైన చూసినట్లయితే మనకి పద్మవ్యూహాన్ని పోలి అయితే మనకి ఇక్కడ రాయిపై చెక్కబడి ఉంది. ఇది ఆ టెంపుల్ పై భాగంలో అయితే ఉంది. సో చుట్టూరా రంధ్రాలు అయితే ఈ టెంపుల్ చుట్టూరా ఉన్నాయి. ఒక దానికోసమే ఇక్కడ మనం ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అనే విధంగానే ఈ టెంపుల్ నిర్మించడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ చాలా అయితే డ్యామేజ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఒక నంది విగ్రహం కూడా ఉంది. ఇది చాలా అంటే చాలా చిన్నది, ఒక 2 అడుగులు మాత్రమే ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ టెంపుల్ ఏ విధంగా చీలికతో ఉందో. ఇగో ఇది ఒకసారి చూడండి, ఇది గుర్తుంచుకోండి. మీకు నేను తర్వాత చెప్తాను. అంటే ఈ విధంగా ఉంది కదా ప్లేస్, నేను బయటకు వెళ్ళాక చెప్తాను. కొంచెం భయంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఈ స్తంభాలు 4 ఉన్నాయి కదా లోపల, 1 2 3 4. బట్ ఇక్కడ వెనక ఉన్న 2 స్తంభాలు అయితే సగం అయితే ఇరిగిపడి ఎనికిపడి ఉన్నాయి అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు, ఇదిగో ఇక్కడ కూడా. సో సగం అయితే ఇరిగిపడి ఉన్నాయి అనమాట. ఆ 2 స్తంభాలు ఇక్కడ సగం మీదే ఈ యొక్క లోపలైతే మనకు ఉండటం అయితే జరిగింది స్టాండ్ గా. సో మనం బయటికి అయితే వెళ్దాం. చూస్తున్నారుగా టెంపుల్ అయితే ప్రస్తుతానికి లోపల ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకి కరెంట్ అయితే సరఫరా అయితే అవుతుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. సో మనకి నెమలికలు కూడా ఇక్కడైతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చేసి మనకి విష్ణుకుండిలను, చాణుక్యులను వాళ్ళ జీవన శైలిని అయితే పోలి ఉంది అనమాట. మీకు విష్ణుకుండి కాలం నాటికి ఆ కాలానికి కొంచెం రిలేటెడ్ గా ఉందని చెప్పాను కదా. మీరు చూడొచ్చు పైన త్రిమూర్తుల విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. సో మనకి గుడి చుట్టూరు పైన వాటికి మనకి త్రిమూర్తుల విగ్రహాలు అయితే ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఈ 4 పక్కల త్రిమూర్తుల విగ్రహాలు అయితే ఉండటం అయితే జరిగింది. మీకు ప్రపంచంలో మీకు ఎక్కడ కూడా కనిపించదు అనమాట ఇటువంటి టెంపుల్ వచ్చేసి. మనకి బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఈ ముగ్గురు కలిసి ఇక్కడ శివలింగంగా ఉండటం అయితే జరిగింది. అటువంటి టెంపుల్ అనమాట ఇది వచ్చేసి. ఇక్కడ మనకి 2 మండపాలు ఉండటం అయితే జరిగింది అనమాట. ఇగో చూడండి, ఇదొక మండపం. సో ఇదొక చిన్న మండపం అనమాట. అంతేకాకుండా అక్కడ కూడా ఇంకొక మండపం ఉంది చూడండి, ఇదిగోండి. ఇది వచ్చేసి ఇంకొక మండపం. కానీ ఇక్కడ కూడా ఉండొచ్చు మేబీ, కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల ఇది కోటగోడలన్నీ కోల్పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ చూసినట్లయితే మనకి అండర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉంది. అక్కడికి వెళ్ళాక ఈ టెంపుల్ యొక్క చరిత్రను చూశారు. అసలు ఈ టెంపుల్ ఎప్పుడు కట్టడం అయితే జరిగిందని వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. అప్పుడే వాళ్ళకి ఒక రాయి మీద లిపి అయితే కనిపించింది. ఆ లిపి దేవనాగరి లిపి. దాదాపు 1600 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఆ లాంగ్వేజ్ ని, అంటే ఆ భాషను వాడుకలో ఉండటం అయితే జరిగింది. తద్వారా మనకి ఈ టెంపుల్ యొక్క చరిత్ర 1600 సంవత్సరాలుగా మనకి ఆర్కియాలజీ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఎక్కువగా చిన్న నెంబర్స్ అయితే కనిపించుంటాయి. మీరు పైన చూసుకున్నట్లయితే ఈ 360, ఈ 350 అని చెప్పేసి మీరు ఇక్కడ కూడా చూడొచ్చు.
P21 SI. సో మీరు చూసారు కదా, ఈ నెంబర్లన్నీ ఈ రాళ్ళ మీద ఎందుకు రాశారంటే, ఇప్పుడు మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది కదా, సో వాళ్ళ అండర్కి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ ని రీప్లేస్ చేయడానికి, అంటే ఈ గుడిని కట్టించడానికి వాళ్ళైతే రెడీ ఉన్నారనమాట. దాదాపు నాకు తెలిసి త్వరలోనే ఈ పనులు కూడా పూర్తి అవ్వచ్చు మేబీ. ఎందుకంటే ఇప్పుడు ఈ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఇటువంటి సీరియల్ నెంబర్ ని యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫ్రేమ్ ఉంది కదా, దీన్నే మనకి రీప్లేస్ చేసి ఇక్కడ టెంపుల్ నిర్మించడం అయితే జరుగుతుంది. అదే విధంగా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క చోట ఇగో చూడండి, ఇక్కడ సో మనకి టెంపుల్ పైన కూడా సో మనకి ఈ విధంగా రాసి ఉండటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క పీసు, అంటే ఇప్పుడు ఒక రాయిని తీస్తే యాజ్ ఇట్ ఈజ్ అటువంటి రాయిని మనకి అక్కడ పెట్టి టెంపుల్ కట్టడం అయితే జరిగింది అనమాట ఫ్యూచర్ లో. మనకి ఈ రాయి మీద అయితే చెక్కడం అయితే జరిగింది దేవనాగర లిపి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఒక్క రాయి మీదే మనకి కనిపించడం అయితే జరుగుతుంది. మీరు దగ్గరగా చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలియదో, మనకి తిరుపతి అంటే చాలా ఫేమస్ అన్నమాట. తిరుపతి అంటే మన రాష్ట్రంలో తెలియని వాళ్ళు కూడా ఎవరు ఉండరు. తిరుపతికి 1800 సంవత్సరాల చరిత్ర ఉంది, దీనికి 1600 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఈ టెంపుల్లో మరీ ముఖ్యంగా బ్రహ్మ విష్ణు ఈశ్వరులు ముగ్గురు కలిసి మీకు అక్కడ కనిపిస్తుంది కదా శివలింగం, ఆ శివలింగం అయితే ఉండటం అయితే జరిగింది. కానీ తిరుపతి ఫేమస్ అయినంత ఈ టెంపుల్ అయితే ఫేమస్ అవ్వలేదు. కేవలం నిధుల కోసం ఇక్కడ తవ్వకాలు, ఇక్కడ రాళ్లను జరపటాలు అయితే జరిగినాయి. సో మీరు చూడొచ్చు ఈ టెంపుల్ ఏ విధంగా ధ్వంసం అయిందో. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒకసారి ఇటు చూడండి, ఈ బండలు అయితే ఏ విధంగా ఉన్నాయో. వీటన్నిటిని మనకి ఇక్కడ అంటే చాలా కాలం క్రితం నిధుల కోసం అయితే తవ్వి మనకి పక్కన పెట్టడం అయితే జరిగింది. ఒక విగ్రహం అయితే మనకి ఇక్కడ పడుంది, కానీ ఇప్పుడు చూడండి అసలు ఏ పొజిషన్ లో ఉందో. మీకు దాదాపు మనకి 1000 సంవత్సరాలు 1200 సంవత్సరాలు మనం చూసిన విగ్రహాలే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే మీకు పొన్నియిన్ సెల్వన్ మూవీ చూసారు కదా, ఆ కాలంలో అంటే ఏ విధంగా డ్రెస్సులు గాని, ఏ విధంగా నగల అలంకారం గాని, ఆ విధంగా అయితే మనకి శిలా విగ్రహం అయితే ఉంది. మీకు కనిపించే ఈ శిల్పాలు మన పూర్వీకులు ఏ విధంగా జీవించారనే దానికి ఒక ఉదాహరణనే చెప్పాలి. కానీ ఇటువంటి శిల్పాలను చెక్కడానికి ఎన్నో ఏళ్ల సమయం అయితే పడుతుంది. అలాంటిది ఈ టెంపుల్ వద్ద మనకి ఈ విధంగా ఈ శిల్పాలు అయితే పడి ఉన్నాయి. ఇక్కడ రాళ్లు మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏ విధంగా అయితే మిషన్లతో డ్రిల్ చేస్తామో ఆ కాలంలో అదే విధంగా ఒకసారి చూడొచ్చు. అసలు ఈ కోపు కూడా ఏ విధంగా ఉంది ఈ రాళ్లకి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇందాక చెప్పాను కదా దేవనాగరి లిపి అని చెప్పేసి, అదిగో ఇక్కడ మనకి ఇగో ఈ బండి మీద క్లియర్ గా కనిపిస్తుంది అనమాట ఆ లాంగ్వేజ్ అనేది. ఈ లాంగ్వేజ్ ని బట్టే అంటే మన భారతదేశంలో చాలా రకాల భాషలు అయితే ఉన్నాయి. ఈ భాషలను బట్టి ఈ భాష ఏ కాలంలో వాడారు దాన్ని బట్టి మనం ఈ కాలంలో చెందినది అనిగా మనం నిర్ధారించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ చుట్టూరు, ఈ టెంపుల్ కూడా చాలా అడవి ప్రాంతంలో అయితే ఉందన్నమాట. ఒకసారి చూడండి, చుట్టుపక్కల కూడా అసలు ఏమీ లేవు. ఒకసారి మీరు చూడొచ్చు, చుట్టూరు మొత్తం అడవేనమాట. ఒకసారి చూడండి మొత్తం. అంటే గుడి బయట నుంచి చూస్తే మనకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే తెలుసుకుందాం రండి. చూడండి ఎన్ని లేయర్లుగా కట్టారు ఈ టెంపుల్ వచ్చేసి మనకి. సో మీకు క్లియర్ గా చూడొచ్చు, చాలా అద్భుతమైన టెక్నాలజీతో అయితే కట్టడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్కి ఒక రాయి పెట్టడం అయితే జరిగింది. ఎందుకు అనేది మీకు అన్ని ఒకేసారి చెప్తా. ఇదిగో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా రాళ్ళు అయితే పెట్టడం అయితే జరిగింది ఆ హోల్ బయట కనిపించకుండా. సో చెప్తాను రండి. సో చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక హోల్ అనేది ఉంది. సో ఈ హోల్ ఏంటంటే, మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ గుడి చుట్టూరు ఒక దైవ సర్పం అయితే కాపలాగా ఉందని. ఆ సర్పం అనేది ఇగో మీకు కనిపిస్తుంది కదా, ఈ పగుళ్ళు. సో రాయికి మధ్య పగుళ్ళు అయితే ఉంది. ఇందాక మీకు శివాలయం లోపల కూడా చూపించాను. సో ఇంత సంధి అయితే ఉందని చెప్పేసి ఇక్కడ కూడా చూపించాను. గుడి చుట్టూరు ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటది. దైవ నాగ సర్పం అయితే ఈ గుడి చుట్టూరు బయట కనిపించకుండా లోపలే ఈ గుడి చుట్టూరు తిరగడం అయితే జరుగుతుంది. అందువల్ల ఆ ద్వారం అనేది కొన్ని చోట్ల మోయటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని స్టిక్కర్లు కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఇక్కడ పగుళ్ళు అయితే వచ్చినాయి కదా, సో పగుళ్ళకి అటు ఇటు జాయింట్ లాగా మనకి ఇక్కడ వేయటం అయితే జరిగింది అనమాట. మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా ఉన్నాయి. సో మనం గమనించాలి కానీ. సో ఇంకొకటి ఏంటంటే, మీకు చెప్పాను కదా
ఆ సొరంగ మార్గం అని మీరు ఇక్కడ నుంచి క్లియర్ గా చూడొచ్చు. ఆ సొరంగ మార్గం ఏ విధంగా ఉందో మీరు చూసారు కదా, గుడి చుట్టూ ఇటువంటి రంధ్రాలు అయితే చాలా ఉన్నాయి. లోపల మీకు లోపల నుంచి కూడా చూపించాను. ఎందుకంటే ఈ దైవ సర్పం అనేది బయటికి కనిపించకుండా ఈ గుహ లోపల నుంచే మనకి చుట్టూరా తిరుగుతూ అంటే జరుగుతుంది ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ అయితే చాలా డ్యామేజ్ అయింది అనమాట. నాకు తెలిసి ఎప్పుడైనా కూలిపోవచ్చు. దానికి ఉదాహరణ మీరు ఇది చూడొచ్చు. ఈ చివరి స్తంభం అయితే మనకి ఇటు ఒరిగుంది టెంపుల్లో నుంచి, మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనకి మొత్తం సైడ్ అయిపోయింది అనమాట ఈ టెంపుల్ కి సంబంధించి. సో అందుకని ఆర్కియాలజీ వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ టెంపుల్ ని నిర్మించడానికి రెడీ అయితే ఉన్నారనమాట. సో అందుకే ఈ టెంపుల్ యొక్క శాంపిల్స్ కూడా వాళ్ళు అయితే తీసుకున్నారు. సో చూస్తున్నారు కదా, ఇగోండి ఆ దారి అయితే మనకి ఏ విధంగా కనిపిస్తా ఉందో. గుడి చుట్టూరు మనకి ఇగోండి ఇక్కడ నుంచి చూస్తే ఆ దారికి కనిపిస్తుంది. మనకి ఈ టెంపుల్ చుట్టూరు అంటే ఈ రాయి లోపల ఈ టెంపుల్ చుట్టూరు మనకు ఆ నాగసర్పం తిరుగుతానే ఉంటదంట. చాలా మంది ఇక్కడ చరిత్రకారులు గాని అంటే ఈ ఊరి ప్రజలు గాని చాలా మంది అదే చెప్తున్నారు. సో దైవ సర్పం ఉంది, జాగ్రత్త, ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటది అని చెప్పేసి. బయట ఎక్కడ కూడా ఉండదు అనమాట. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ లోపల శివలింగం కూడా ఉంది. సో శివలింగం దగ్గర శివుడు ఉంటాడు. సో శివుడి దగ్గర ఆల్మోస్ట్ సర్పం అయితే ఉంటుంది, మనకి తెలిసిన విషయమే. సో ఈ విధంగా అయితే ఈ టెంపుల్ ఉండటం అయితే జరిగింది. ప్రతి ఒక్క స్టోన్ శాంపుల్ అయితే తీసుకున్నారు. మీకు ప్రతి ఒక్క స్టోన్ మీద ఆ నెంబర్లు కూడా కనిపిస్తా ఉంటే మీరు చూడొచ్చు క్లియర్ గా ఏ విధంగా రాశారో. సో ఒక్కొక్క స్టోన్ కి ఒక్కొక్క నెంబర్ అయితే వేశారు ఇక్కడ. ఈ టెంపుల్ కి సంబంధించి మరొక మిస్టరీ ఏంటంటే, ఒకే కుటుంబానికి చెందిన ఒక తండ్రి కొడుకులు ఎవరి సహాయం తీసుకోకుండా, అంటే ఆ కాలంలో ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఎవరి సహాయం తీసుకోకుండా కేవలం తండ్రి కొడుకులు మాత్రమే మనకి ఈ టెంపుల్ నిర్మించడం అయితే జరిగిందని ఇక్కడ తరతరాలైతే చెప్పుకుంటూ వస్తున్నారని ఈ ఊరు ప్రజలైతే మనకి చెప్పారు. సో ఈ గుడిని చూశాక నాకైతే అనిపిస్తుంది, ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులైతే ఈ గుడిని నిర్మించడం అయితే అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అయితే కట్టడం అయితే జరిగింది. మీకు ఇందాక ఎగ్జాంపుల్ గా రాళ్లు కూడా చూపించాను. సో ఒక స్ట్రక్చర్ తో అయితే ఉన్నాయి. సో తండ్రి కొడుకులు కట్టించారనేది అది జస్ట్ ఒక మూఢనమ్మకం అనే చెప్పొచ్చు. ఎవరు కట్టిస్తే మనకేమైంది, ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాం. టెంపుల్ బ్యాక్ సైడ్ లో ఒక వాటర్ ఫాల్స్ అయితే మనకి బాగా సౌండ్ అయితే వినిపిస్తుంది అనమాట. అంటే మీరు వీడియోలో ఉన్నారు కదా, చాలా తక్కువగా వినిపించవచ్చు, నాకు బాగా వినిపిస్తుంది. సో మనం పక్కనే ఉంది, ఒకసారి అక్కడికైతే వెళ్ళి అసలు అక్కడ ఏ విధంగా ఉందో చూసొద్దాం. సో దారి అయితే ఇటే ఉంది. సో గుడి అయితే ఆ ప్లేస్ లో ఉంది. సో ఈ పక్కనే చూడొచ్చు, మరి వాగు ఎక్కడ ఉందో ఒకసారి చూసొద్దాం. మీకు చూపించబోయే వాగు పేరు వచ్చేసి దండి వాగు. ఇది మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, ఇక్కడ లొకేషన్ అద్భుతంగా ఉందని. అక్కడ నుంచి రెండు పాయలాగా చీరి, ఒక పాయేమో గుడి ముందు భాగం నుంచి, ఒక పాయేమో గుడి వెనక భాగం నుంచి మనకి నది అయితే ప్రవహించడం అయితే జరుగుతుంది. ఈ వాటర్ అన్ని డైరెక్ట్ గా మనకి కృష్ణా నది వాటర్ లో అయితే కలుస్తుంది. అక్కడ నుంచి సముద్రంలోకి అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. మన టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది. సో తప్పకుండా ఇక్కడ కూడా విజిట్ చేయండి, ఎందుకంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ తో చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ వచ్చేసి. అంటే ఆ వాటర్ అలా ఫ్లోటింగ్ అవుతా ఉంటే బాగా వినసొంపుగా ఉంది. పూర్వం ఇక్కడ నుంచి ఈ నది వాటర్ తీసుకెళ్లి లోపల ఉన్న శివలింగానికి అభిషేకాలు అయితే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటివి ఏం జరగట్లేదు, తక్కువగా జరుగుతా ఉన్నాయి ఎప్పుడో ఒకసారి. సో అది ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి. వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, కామెంట్ అయితే చేయండి. ఎవరైతే ఇలాంటి మిస్టీరియస్ ప్లేస్ టెంపుల్ ని ఎవరైతే విజిట్ చేయాలనుకున్నారో వారికైతే తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఫాలో చేస్తా ఉండండి. సో వీడియో చూస్తున్నంత సేపు నాకైతే మెస్మరైజింగ్ అనమాట. సో వీడియో చేస్తుంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అదే విధంగా కొంచెం భయంగా కూడా ఉంది. కానీ మీరు మాత్రం రావాలనుకుంటే మోర్ దెన్ 2 పీపుల్స్ కంటే ఎక్కువ అయితే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక్కళ్ళు వస్తే కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే టెంపుల్ అంతా మనకి కొంచెం అటవీ ప్రాంతంలో అయితే ఉండటం అయితే జరిగింది. సో జాగ్రత్త, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.